జిల్లాలోని ములకల్ చెరువు కేజీబీ పాఠశాల అండి అది. ఆడపిల్లలకి వచ్చే ఇబ్బందులు కోసం శానిటరీ ప్యాడ్స్ అడిగితే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారట. మరి దిస్ ఈస్ ద రియల్ ఇష్యూ వేర్ యూ నీడ్ టు ఇంటర్వ్యూన్ కదండి గవర్నమెంట్. అది విందాం ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి విని మీ దగ్గరకు వస్తాం. అందరికీ నమస్కారం అండి. మెయిన్గా ఇక్కడ ఆడపిల్లలు విషయానికి వస్తే వీళ్ళు నెలసరి అయ్యే సమయంలో వీళ్ళు శానిటరీస్కి సంబంధించి రిజిస్టర్లోనేమో 5గా రికార్డ్ చేసి వాళ్ళకేమో 2 అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళు అదే నెలసరి అయ్యే సమయంలో మేము నెలసరి అయ్యాం, మాకు శానిటరీస్ కావాలి అన్నా కూడా మీరు అయ్యారో లేదో మాకు ఎట్లా తెలుసు, చూపించండి, అట్లయితే ఇస్తామని కూడా అలా ఉంది. అక్కడ ఆఫీసర్స్ వ్యవహారం తనిఖీలో బయటపడింది. దీస్ ఆర్ ద ఇష్యూస్ వేర్ ది గవర్నమెంట్ నీడ్స్ టు ఇంటర్వ్యూన్ ఇమ్మీడియట్లీ అండి. ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం ఉందండి. మరీ ఇంత దారుణమైన ఆఫీసర్స్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. బాలికల విషయంలో, విద్యార్థుల విషయంలో మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడిన ముందు అసలు అలాంటి అధికారుల మీద ఎంత ఇబ్బంది పడి ఉంటారండి వాళ్ళు చెప్పడానికి, ఒకసారి ఆలోచించండి. అదే అసలు ఇది వెరీ సెన్సిటివ్ ఇష్యూ అండి. దట్టు వీళ్ళు చేసే అతి వల్ల జస్ట్ ప్యాడ్స్ దగ్గర ఈ అతి చేయడం కన్నా వాళ్ళు అక్రమంగా అన్యాయంగా దోచుకునే మిగతా విషయాల మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి బోడి మాటలు మాట్లాడి పిల్లల మనోభావాలని హర్ట్ చేసేలాగా మాట్లాడితే అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. బాలికల విషయంలో, విద్యార్థుల విషయంలో అలర్ట్గా ఉండాలి, మోర్ అలర్ట్గా ఉండాలి. గురుకుల పాఠశాలలో కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు విజిట్కి వెళ్ళినప్పుడల్లా ఆయన చూస్తారు హాస్టల్స్లో బాత్రూమ్స్ సరిగా ఉన్నాయా లేవా, మీకు సెక్యూరిటీ ఉందా లేదా, సరైన అంటే కొన్ని వాటిలో కాంపౌండ్ వాల్స్ కూడా లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఎవరెవరో వచ్చేసి అక్కడ తాగేసి బాటిల్స్ వేసేసి అట్లా ఆ రకమైన పరిస్థితి కూడా ఎదుర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో ఆయన పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు చెప్పినప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురంలో 2-3 విలేజెస్లో ఇట్లా స్కూల్స్ కాంపౌండ్ వాల్ లేకపోతే ఇమీడియట్ గా కట్టించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బాలికల విషయంలో ఏ చిన్న విషయం దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్ గా పనులు చేయించారు. అలాగే ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్టల్స్ లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్టల్స్ లో కూడా వార్డెన్స్ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి, పిల్లలు మానసిక ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్లు చేసుకున్న పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం కొన్ని విద్యా సంస్థల్లో. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వకుండా మాత్రం అధికారుల మీద సత్వర చర్యలు అయితే ప్రభుత్వం తీసుకోవాలి. ఇలాంటి విషయాల్ని చూస్తూ ఊరుకోవడమో లేకపోతే ఏదో సస్పెండ్ చేయడమో కాదు, ఇంకొకసారి ఇంకెవరో మాట్లాడే ధైర్యం కూడా చేయకుండా గట్టిగా పనిష్మెంట్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. రైట్. సురేష్ గారు, పసుపులేటి సురేష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి, అంటే అంశం అంతా మీ చుట్టూనే తిరుగుతుంది, మీ నాయకుల చుట్టూనే. ఏది పెద్దిరెడ్డి కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు. ఎందుకంటే ఇంత ధైర్యంగా అసలు ఎలా చేయగలిగారు అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం. సరే వీళ్ళు బయట పెట్టారు, వీళ్ళు ఎలాగూ మీకు నమ్మకం ఏంటంటే వీళ్ళు కేసులు పెట్టరు, ఉత్తినే ఏదో బెదిరిస్తారు, కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు, తర్వాత వదిలేస్తారు అనుకుంటున్నారేమో. బట్ చౌదరి గారు చెప్తున్నారు కదా, చట్టం దాని పని అది చేసుకుపోతుంది. ఇవాళ కాకపోతే 2-3 ఏళ్ళ తర్వాతనే చేసుకుపోతుంది. మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా దానికి? కేసులు పెట్టకుండా పోయే పరిస్థితి అయితే లేదులేండి సార్. శ్రీనివాసన్న చెప్పినట్టు కేసులు పెట్టకుండా ఎక్కడా లేరు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులపైన, కార్యకర్తలపైన, నాయకులపైన ఈరోజు వేలాది కేసులు నమోదయ్యాయి. అవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. కేసులు పెట్టకుండా ఎక్కడ కూడా సానుకూలంగా ప్రతిపక్షం పైన కూటమి ప్రభుత్వం లేదు. రెండో విషయం, ఇప్పుడు మనం ఈ యొక్క డిబేట్ లో 3 విషయాల్ని డిస్కస్ చేసాం. జర్నలిస్టుల విషయం అయితే కావచ్చు, దాడుల విషయం కావచ్చు, అధికారుల మీద దాడులు కావచ్చు. ఇందాక భారతీయ జనతా పార్టీ అన్నగారు కిరణ్ అన్న గారు చెప్పినట్టు పంతం నానాజీ గారు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారి పైన ఒక నోరు పారేసుకోవడము, ఇష్టారీతిన వ్యవహరించడం జరిగింది. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన ఈ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు పట్ల అంతగా అమానుషంగా నోటికి ఇచ్చినటువంటి మనం వినకూడనటువంటి రీతిలో అసభ్య పదజాలంతో మాట్లాడితే మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఏమాత్రం కూడా స్పందించాల. కడపలో మాత్రం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేసేసారు, దీని మీద
ఒక నిమిషం అబద్ధాలు స్పందించారు, ప్రచారం దాని మీద ఏం చేయొద్దు. పవన్ చేసుకుంటా కళ్యాణ్ ఏమనేది గారు immediate మారుతి గారు గా ఒక నిమిషం క్షమాపణలు నేను చెప్తాను చెప్పించారు. అనండి. ఆయన దగ్గరకు వెళ్ళారు, మాట్లాడారు, ఆయన బహిరంగ పవన్ క్షమాపణ కళ్యాణ్ చెప్పారు. గారు చట్టమైన చర్యలు కూడా వచ్చి చట్టపరమైన చర్యలు కూడా ఎక్కడ సమాధానం తీసుకుంటారు. చెప్పండి? మీరు 4 గోడల మధ్య చెప్పారా పార్వతి గారు? ఎవరికి మీ 4 గోడల మధ్య ఆయన చెప్పుకున్నారా? బహిరంగంగా చెప్పాడు. ప్రాయశ్చిత్త ఆయన దీక్ష కూడా చెప్పిన- చేశారు నానాజీ గారు. మీరు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం ఎక్కడున్నారు మీరు? మాట్లాడారు? ఎందుకు ఆయన అబద్ధాలు చెప్పాలి. చెప్పడం గురించి నేను అడగట్లేదు. అబద్ధాలు మాట్లాడకండి. ఇమీడియట్ గా నేను విత్ అవర్ లో పంతం చెప్పారు ఆయన. నానాజీ గారు అది జరిగిన అనిన విత్ తర్వాత అవర్ లో క్షమాపణ ఆయన చెప్పించారు. క్షమాపణ చెప్పడానికి మధ్యలో పంతం పవన్ కళ్యాణ్ నానాజీ గారు గారి చేత స్పందించారా? క్షమాపణ నేను అడగడం చెప్పించారు. ఆ అంటే స- ఆ పవన్ సదరు కళ్యాణ్ గారికి ఎక్కడ అధికారితో కూడా ప్రమాదం వెళ్ళి వస్తుందని ఆయన స్పందించారు. దగ్గరకు ఆ వెళ్ళి విషయం నేను చెప్పారు ఆయన. అడగట్లేదు పార్వతి గారు. నాది ఒకసారి స్పష్టంగా వినండి మీరు. పంతం నానాజీ గారు క్షమాపణ చెప్పారా అని కాదు నేను ఇక్కడ మాట్లాడుతున్నది. పంతం నానాజీ గారు మాట్లాడినటువంటి మాటలు ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు గారు, దట్టు ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రొఫెసరు, దీని వ్యవహారం పట్ల ఆయన చేసిన పంతం నానాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడిగా గాని ఉప ముఖ్యమంత్రిగా గాని పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏది? ఏం మాట్లాడారు? స్పందించారు కదండి. ఇంకా స్పందన ఏంటంటే కేసు వేశారు. అతను ఆ ప్రొఫెసర్ గారు కేసు వేశారు. కేసు నడుస్తుంది. ఆయన క్షమాపణ అదే చెప్పారు. నాకు కడప జిల్లాలో తప్పైంది నేను వ్యవహారం చెప్పడానికి గల ఉంది. కారణాలు కడప జిల్లాకి విచారణ దీనికి చేశారు. Within కడప 1 hour జిల్లాలో లో జరిగినటువంటి స్పందించారు. సంఘటనకి Within నేరుగా 1 ఉప hour లో ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళి మీ జగన్మోహన్ ఉప రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక గారు దళితుడిని వెళ్ళి డోర్ అక్కడ డెలివరీ చేసి ఇక్కడ పంపిస్తే ఆ ఇక్కడ వ్యక్తిని వెంట ఉమామహేశ్వరరావు గారి పెట్టుకొని పట్ల బస్సుల్లో ఆ తిరిగి విధమైనటువంటి campaign ధోరణి చేశారు. చూపించారా? మీరే మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు. రైట్ అండి, మీరు థ్యాంక్ యూ. ఈ చూద్దాం జగన్మోహన్ రెడ్డి చూద్దాం అంటే గారు ఇక మీదటైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి కూటమి ప్రభుత్వం డైరెక్షన్స్ ఇస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివపార్వతి గారు, పసుపులేటి సురేష్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రవికిరణ్ గారు అండ్ మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు,